తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం పక్కనే అపచారం జరుగుతున్న ఆలయ అధికారులు చోద్యం చూస్తున్నారు. దేవస్థానానికి సంబంధించిన 2వ నెంబర్ గెస్ట్ హౌస్ను ఫారెస్ట్ అధికారులు కేటాయించినట్లు తెలుస్తోంది. బద్ది పోచమ్మ ఆలయం దర్శనం అనంతరం ఉదయం పూటనే మేకబలి జరుగుతున్న ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం హాస్యాస్పదం. శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి కూతవేటి దూరంలో అపచారం జరిగినా కూడా దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు అంటున్నారు. సాక్షాత్తు శంకరమఠం పక్కన బహిరంగంగా మేక బలి చేయడం, ఆ వసతి గది ముందు నుంచి భక్తులందరూ దర్శనానికి వెళ్లడమే కాకుండా పవిత్రంగా తయారు చేసే లడ్డు పులిహార తయారీ కేంద్రం పక్కనే బహిరంగంగా మాంసం కోస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ పవిత్ర దేవాలయం పరిసరాల్లో జంతుబలి మేకబలి నిషేధం ఉన్న రాజన్న ఆలయ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సంఘటనపై బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒక ఆధ్యాత్మిక దేవాలయం, భక్తులు లక్షల మంది ప్రేమతను పూజించే రాజన్న దేవాలయ ప్రాంగణం ఏమైతున్నదో ఎండోమెంట్ దేవాదాయ చట్టం చెప్తా ఉంది. మాంసాహారం భుజించరాదు పోయేరాదు. మరి పక్క ఇంత దురదృష్టకరం అంటే అసలు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ టోటలీ కొలాప్స్. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ. భక్తులు ఏదో వాళ్ళ బాధకు, వాళ్ళ సెంటిమెంట్కు, వాళ్ళ మొక్కులు మొక్కుకొని పోతుడు సమ్మక్క సాధక ముందర తప్పితే మినిమం అరేంజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది. ఇంకా దానికి 4 రోజులకు వచ్చి వారానికి వచ్చి తెస్తున్నట్లేదు బాగా చేస్తున్నాం అనేది. అసలు ప్రజలంతా అయిపోయిన తర్వాత మహాశివరాత్రికి వచ్చి జాతరకి ఏం చేస్తారు? అసలు ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు? ఒక్కొక్క సోమవారం ఒక శివరాత్రి జాతర అవుతా ఉంది. దురదృష్టం పక్కకు ఒక పక్క లడ్డు చేస్తూ ఉన్నది ఇక్కడ. అంటే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం ఏదైతున్నదో దాన్ని ఆదుకొని 2వ నెంబర్ చేస్తూ ఉంటుంది. గత మాంసాహారం వండి భుజిస్తే కూడా కనీసంగా కూర్చొని లేదు. ఇక్కడ పక్కకే పిఆర్ఓ వర్క్స్ ఉంటుంది, ముందరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటుంది. మరి ఇదే విధానం వచ్చిన వీఐపీల సామాన్యులో పక్క కూర్చొని శంకర్ మఠం, మరి ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను లేదా అతిథి సేవలను కూడా భీమశాలను చేంజ్ చేసి మీరు మరి ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? మరి లేకుంటే అసలు ఎగ్జామ్షన్ ఇస్తుందా వీటన్నిటికీ కూడా? మరి దేవాదాయ చట్టాన్ని సవరిస్తుందా? ఈ విధానం ఏదైతున్నదో కన్సల్ట్ ఎవరున్నదో వాళ్ళందరూ యాక్షన్ తీసుకోవాలి. ఇది సరైన విధానం కాదు. ఇది గతంలో కూడా అనేక మార్లు హెచ్చరించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే సామాన్యులు కూడా భీమేశ్వర సదనంలో రూములు తీసుకుంటేనేమో వాళ్ళని బయట వండుకోమని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ గెస్ట్ హౌస్ ఏ రకంగా వండుకొని ఇస్తారో సమాధానం చెప్పాలి వాళ్ళు. ఈ కన్సల్ట్ ఎవరుతున్నారో వాళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిమాండ్ చేస్తా ఉన్నారు.